రైట్గా బాలపూర్లో గణేష్ శోభాయాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. రేకుల షెడ్డు అడ్డు రావడంతో గణనాథుడు వీధిలో ఇరుక్కున్నాడు. దీంతో శోభాయాత్ర నిలిచిపోయింది. అడ్డుగా ఉన్న రేకుల షెడ్డును అధికారులు తొలగిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి అక్కడ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ చెప్పండి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అక్కడ శోభాయాత్రకు గణనాథుడు అడ్డుపడినట్లుగా తెలుస్తుంది. రేకుల షెడ్డు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, చూస్తున్నాం మొత్తంగా బాలాపూర్ గణపయ్య శోభాయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయినప్పటికీ ఇరుకు వీధులు కావడంతో కొంత ఆటంకం ఏర్పడుతున్న గ్రామస్తులు కూడా సహకరిస్తున్న పరిస్థితి. సో ఒక దగ్గర గణపయ్య భారీ గణపయ్య కాబట్టి వాహనం టర్న్ తీసుకునే సమయంలో కొంత ఆటంకం ఏర్పడింది. ఆ రేకుల షెడ్డును కూడా తొలగించేందుకు గ్రామస్తులు అంగీకరించారు. గ్రామస్తుల సహకారంతో ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి శోభాయాత్ర మళ్ళీ షురూ కానుంది. సో మొత్తంగా ఒకవైపు శోభాయాత్ర జరుగుతుంటే మరోవైపు బాలాపూర్ అంటేనే మనందరికీ కూడా లడ్డు వేలంపాట గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈసారి 7 ఇక్కడ పాటలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఇక్కడికి అందరూ చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్ జనసంద్రమైందని చెప్పాలి. ఆ గణపయ్య చేతిలో ఉన్నటువంటి మహాప్రసాదాన్ని దక్కించుకునేందుకు ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. సో మనం చూడొచ్చు మొత్తంగా బాలాపూర్ వీధులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అశేష జనవాహిని మధ్య మరి కాసేపట్లోనే ఈ లడ్డు వేలంపాట కూడా జరగబోతోంది. సో ఒకసారి మనం బాలాపూర్ గణపయ్య లడ్డు గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా 1980 నుంచి ఇక్కడ గణపయ్యకు నైవేద్యం సమర్పిస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత 94 నుంచి వేలంపాట నిర్వహిస్తున్నారు. 450 రూపాయలతో మొదలైన వేలం ఈరోజు లక్షలకు చేరుకుంది. సో ఈ వచ్చిన డబ్బులను కూడా ఇక్కడ సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారని చెప్పి గ్రామస్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఐ న్యూస్తో ఇందాక వారి అనుభవాలను పంచుకోవటం జరిగింది. మొత్తంగా లడ్డు మహత్యం అనేది ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతోంది. అటు ఖైరతాబాద్ గణనాథుడు కూడా గంగమ్మ చెంతకు చేరుతూ ఉన్నాడు. మరోవైపు ఇక్కడ బాలాపూర్లో శోభాయాత్ర ముగించుకున్న అనంతరం లడ్డు వేలంపాట జరగనుంది. ఆ లడ్డు వేలంపాట తర్వాత ఇక్కడి నుంచి శోభాయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్కు బాలాపూర్ గణపయ్య కూడా పయనమవుతాడు. సో మొత్తంగా మరి కాసేపట్లోనే లడ్డు వేలంపాట నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చకచక చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తూ ఉన్నారు. సో మొత్తంగా బాలాపూర్ అయితే జనసంద్రమైందని చెప్పాలి. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 30,000 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం బాలాపూర్ గురించి మాట్లాడుకుంటే లడ్డూని దక్కించుకునేందుకైతే ఇప్పటికే లడ్డు వేలంపాటలో ఎవరైతే పోటీ చేస్తారో వారందరూ కూడా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులందరూ కూడా ఆ గణపయ్యకు ప్రతి గడప ముందు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆ గణపయ్యను దర్శించుకుంటూ ఉన్నారు. పూలతో జయ జయ ధ్వానాలతో గణపయ్య మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే బొడ్రాయి ఉంటుందో, బాలాపూర్ బొడ్రాయి సెంటర్ ఉంటుందో ఆ బొడ్రాయి సెంటర్ వద్దకు చేరుకోబోతున్నాడు. చేరుకున్న తర్వాత వేలంపాట నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక బాలాపూర్ అనే కాదు, ప్రతి గ్రామం నుంచి ఈరోజు పట్టణాల వరకు, అంటే గల్లీ నుంచి ఈరోజు భాగ్యనగరం వరకు కూడా శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ గణపయ్యను నవరాత్రులు అంటే 9 రోజులు పూజలు చేసి ఆ గణపయ్యను శోభాయాత్ర ద్వారా సాగనంపేందుకు భక్తులందరూ కూడా బారులు తీరారు. సో మొత్తంగా ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇక్కడ చూస్తే మరి కాసేపట్లో మనం ఇందాక ఆ ఆటంకాలు కూడా, ఏదైతే శోభాయాత్రలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించుకొని మరి కాసేపట్లో ఆ గణపయ్య బాలాపూర్ బొడ్రాయి సెంటర్కు చేరుకుంటాడు. చేరుకోగానే బాలాపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించి ఏర్పాట్లు చేసేశారు. ఆ వేలంపాటను కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో వేలంపాట జరిగిన తర్వాత మరలా గుడి దగ్గరకు వెళ్తారు. ఆ గుడి దగ్గర నుంచి ఇంకా శోభాయాత్ర సాగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు జనాలు భారీగా తరలి వచ్చిన పరిస్థితి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఈపాటికే అంటే ఆ ఆటంకాలు, శోభాయాత్రలు ఎటువంటి ఆటంకాలు లేకుంటే ఈపాటికే ఇక్కడకు గణపయ్య చేరుకునేవాడు. ఆ మహాప్రసాద వేలంపాట జరిగేది. కానీ కొన్ని అవాంతరాలు ఉన్నాయి. ఊరంతా అంటే
ఆ ఊరంతా కూడా ఎంతో ఆనందంతో జరుపుకుంటూ ఉన్నారు. ఆ శోభాయాత్రలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా కానీ ఆ గణపయ్యకు సహకరిస్తూ, ఉత్సవ కమిటీకి సహకరిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే బాలాపూర్ బొడ్రాయి సెంటర్కు గణపయ్య చేరుకోబోతున్నాడు. ఇక గణపయ్య చేరుకున్న తర్వాత వేలంపాట షురూ చేసేందుకు ఏర్పాట్లయితే చకచకా జరుగుతున్నాయి. ఓకే, రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.